మనకి ఉత్తరవాది ఎవరు అంటే, మనం పని చేయాలంటే ఒక మనిషి కావాలి, మధ్యవర్తి అంటారు. ఆ ఉత్తరవాది యేసుక్రీస్తు మన ఉత్తరవాది. నా చిన్నపిల్లలారా, మొదటి యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవరైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. మనకి ఉత్తరవాది ఉన్నాడు అంటే, మనం చేసే విజ్ఞాపన, మనం చేసే ప్రార్థనలో మన తండ్రి పక్కన కుడిపార్శ్వంలో కూర్చున్న యేసుక్రీస్తు చూస్తున్నాడు, వింటున్నాడు అని అర్థం. మన ప్రార్థన వినటం లేదు అనుకోవద్దు, మన ప్రార్థన అంగీకరించట్లేదు అనుకోవద్దు, మన ప్రార్థన ఆలకించట్లేదు అనుకోవద్దు, మనల్ని పట్టించుకోవట్లేదు అనుకోవద్దు, మనం వదిలేశాడు అనుకోవద్దు. ఎందుకంటే ఆయన మనం వదిలేలా పట్టించుకొని ఉంటాడమ్మా. ఎలా వెళ్ళిపోతాడు ఆయన పట్టించుకోకుండా? ఎలా ఉండగలడు? ఆయన బతకగలడా మనం లేకుండా? మనం జీవించలేకుండా ఉండలేడు ఆయన. ఆయన మన బలము. మనం అంటే బలహీనత. నువ్వు కళ్ళల్లో కన్నీళ్లు గారుస్తుంటే, వేదనలో నలిగి ఏడుస్తుంటే నిన్ను ఎలా దాటిపోతాడమ్మా చెల్లి? ప్రభువా 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 అని ఆయన్ని అరుస్తుంటే నువ్వు వరిచే విశ్వాసపు కేక ఆయనకి వినపడదా? వినపడింది. వినపడినా కానీ వెళ్ళాడు అంటే ఎందుకో తెలుసా? నువ్వు ఎంతవరకు కేక వేస్తావో, యేసయ్యకి ఎంతవరకు ఆ కేక ఆయన చెవికి పడితోని నువ్వు ఆర్తనాదముతో అరుస్తావు చూసావా? ఆయన ఆ స్పర్శను చూస్తాడమ్మా, ఆ కేకను వింటాడు. నీలో ఏ పరిమాణంలో విశ్వాసం ఉందో, నీలో ఏ క్రియ ఉందో, ఏ తలంపులు ఉందో చూస్తాడు చెల్లి, చూస్తాడు తమ్ముడు. భర్తమైన గుడ్డివాడు జనసమూహం నడుచుకుంటూ వెళ్తున్నారు. అయ్యా అయ్యా ఏందయ్యా ఈ దారి చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నట్టున్నారు.